తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు మరియు కార్పొరేషన్లోని వివిధ డివిజన్ల నుండి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మను తలపించేలా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో మహిళలు ఆటపాటలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మారుమోగింది. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పూజిస్తూ రంగురంగుల పూలతో జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పండుగ అని ఎమ్మెల్యే అన్నారు. ఎంగిలి పూల నుండి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు మహిళలందరూ ఆనందంగా జరుపుకోవాలని, నియోజకవర్గం ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు. గౌరమ్మను కొనియాడుతూ మా ఊరు బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆ గౌరమ్మను కొనియాడుతూ ఆడుతూ పాడుతూ మరి వారి కోరుకుంటారు. మనస్ఫూర్తిగా ఆ జగన్మాత కాళీమాతను అమ్మవారిని కోరుతాను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, పూర్వవైభవం రావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ మినిస్టర్లు ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన ఉంచడానికి శక్తినివ్వాలని చెప్పి కోరుతూ రామగుండం నియోజకవర్గంలో యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెదజిల్లాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా ప్రాంతంలో నిరుద్యోగ యువకులు అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకురావాలని ప్రయత్నంలో ఆ దేవదేవుడు, ఆ జగదాంబ మాత, ఆ కాళీమాత, దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుతూ మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈ రోజు బతుకమ్మ సంబరాలు క్యాంప్ ఆఫీస్ లో జరగడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇంతమంది ప్రేమించే మా వదినలు, అక్కలు, మక్కన్ సింగ్ కుటుంబం ఇంత ప్రేమ చేసి మమ్మల్ని ఒక్క మాట మీద అందరు ఇక్కడ వచ్చి మాతో పాటు వాళ్ళ కుటుంబం వాళ్ళన్నింటికి వచ్చిండ్రు. వీళ్ళంతా ఆడబిడ్డలు వాళ్ళన్నింటికి వచ్చి ఇక్కడ మాతోని అందరితోని ఇక్కడ ఉన్న వాళ్ళందరితోని కలుపుకొని బతుకమ్మ ఆడుతూ ఉంటే అదొక వేరే స్వర్గం లాగా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు దేవుడికి శతకోటి దండాలు పెడుతున్నాను. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి రాజ్ ఠాకూర్ గారు ఇదే నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే కావాలి. ఎందుకంటే ఇక్కడ పుట్టిన బిడ్డ ఆయన రామగుండం స్కూల్లో చదివిండు. 24 గంటలు ఎప్పుడు కూడా ఎవరన్నా అర్ధరాత్రి కూడా ఆయన లేపి నీ కోరిక ఏంది రాజ్ ఠాకూర్ అంటే ఆ దేవుడు కూడా దిగొచ్చి అడిగితే నా రామగుండంని మంచిగా చేయాలి, నా అక్క చెల్లెళ్ళ కుటుంబాలను సంతోషంగా పెట్టాలి, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములందరికీ ఉద్యోగాలు రావాలి, రామగుండాన్ని పునర్వైభవం తేవాలన్న ఒక్క సంకల్పంతో 25 ఏళ్ల పోరాటం చిన్న మాట కాదు. ఈ రోజు ఈ ప్రేమ చూడండి, ఇంతమంది మమ్మల్ని ప్రేమించేటోళ్ళు ఇక్కడ ఉండంగా ఇంకా మాకేమీ అవసరం లేదు జీవితంలో. వీళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్కరికి కొల్లులు ఇయ్యాలని, వీళ్ళందరికీ కూడా రోడ్లు గాని లైట్లు గాని ఈ మొత్తం రామగుండంని మార్చేయాలన్న ఒక రాజ్ ఠాకూర్ కోరిక. ఈ ఆడబిడ్డలు ఈ రోజు వాళ్ళ అన్నకి దీవిస్తానికి ఆ దేవుడితోని మా అన్నకి ఇంకా అభివృద్ధి కావాలని వీళ్ళందరూ మొక్కుతారని నాకు 100% గ్యారంటీ వచ్చేసింది. ఈ రోజు ఈ ప్రేమ చూసి ఎల్లప్పుడూ ఇదే ప్రేమ, ఇదే అనురాగం, మేము ప్రాణంతో ఉన్నంత వరకు వీళ్ళు మమ్మల్ని ఇట్లే ప్రేమించాలని ఆ దేవుడిని కోరుతూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు క్యాంప్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరగడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి అందరూ బాగా రెడీ అయ్యి వచ్చి మా అందరితో బతుకమ్మ ఆడడం జరిగింది. మీ అందరికీ మీడియా వాళ్ళ ద్వారా చూసే ప్రతి ఒక్కరికి మా మనస్ఫూర్తిగా దసరా విషెస్ అండ్ హ్యాపీ బతుకమ్మ. మీ అందరికి ఎప్పుడు ఆ అమ్మవారు ఆశీర్వాదము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.